అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నియోజకవర్గ కన్వీనర్ గాను అలాగే పార్టీ కార్మిక సభ్యత్వాలకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ రాజీనామా లేఖను చూపించడం జరిగింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించి నా రాజీనామాని ఆమోదించవలసిందిగా కోరుతూ ఆయనకి ఈ లేఖను పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా నా వ్యక్తిగత కారణాలతోటి గతంలో కిందట నెలలో ఆయన కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆ రోజు ఆయన్ని మే నెల దాకా మరి పార్టీ కార్యక్రమాలు అయ్యి అని చెప్తున్నారు. మే నెల దాకా సమయం అని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజే మీ అందరికీ తెలుసున్నదే, ఆయన కలుస్తున్న రోజున ఆయన దగ్గర ఉండగానే రైడ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. ఆ టైంలో కూడా ఏదన్నా చిన్న వాటి ధైర్యవచనాలు ఏమన్నా వస్తాయేమో అనుకున్నాను. అటువంటిది ఏమి లేకుండా పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి, మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు ఏంటనేది ఆ క్షణంలో ఆయన నాయకులు, కార్యకర్తల పట్ల ఒక సానుకూలమైన దృక్పథంతో ఆలోచిస్తున్నారనేది నాకు అనిపించలా. ఎప్పుడు కూడా మళ్ళీ ఆయన్ని సీఎం సీట్లో కూర్చోబెట్టాలి, దానికోసం మేము అందరం కూడా పోరాటం చేయాలని చెప్పి గతంలో ఆయన ఇంటి దగ్గరికి వచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ప్రజల సమక్షంలో, మీడియా సమక్షంలో నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పడం జరిగింది. నిజంగా ఆయనకి నా మీద అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన పరిపాలన పూర్తిగా రాష్ట్రాన్ని 4 భాగాలుగా విభజించి నలుగురికి పెత్తనం అప్పచెప్పడం, వాటం పాలైనప్పటికీ కూడా 19లో ఎన్నికలు కూడా సమాయత్తం, 14లో మున్సిపల్ ఎలక్షన్లు, జడ్పీటీసీ ఎలక్షన్లో, పంచాయతీ ఎన్నికలు, ఇవన్నిటిని కూడా పోరాటం చేయడం జరిగింది. అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. ప్రత్యేక హోదా మీద పోరాటం చేయడం జరిగింది. పార్టీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకి స్పందించి పోరాటం చేయడం జరిగింది. అలాగే 19 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి భీమవరంలో సడన్గా, అది కూడా ముందు నుంచి కాకుండా సడన్గా ఆయన 23వ తారీఖు అనుకుంటే ఎన్నికలకు ముందు, 11వ తారీఖు ఏప్రిల్ 11 అయితే మార్చి 23వ తారీఖు అనుకుంటా ఆయన ప్రకటించడం జరిగింది. ఆయన కూడా పవన్ కళ్యాణ్ అంటే నాయకుడు, ప్రజాదరణ ఉన్న వ్యక్తి పోటీ చేసినప్పటికీ కూడా పోరాటాన్ని ఆపలా, భయపడలా, వెనక్కి తిరిగి చూడలా. పార్టీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా. కానీ కొంతమంది జిల్లా నాయకులు, అలాగే రాష్ట్రానికి ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించి పార్టీ తరఫున ఇన్ఛార్జిగాను వైవి సుబ్బారెడ్డి గారు, ఇంకా తదితరులు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే మనం చూసుకుంటే కనుక మన మిథున్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఏ రకంగా నన్ను ప్రోత్సహించారు, ఏ రకంగా ఇచ్చేశారనేది మీడియా మిత్రులకి, జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ఇవన్నీ కూడా పెద్దగా మనల్ని బాధించేది కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం, టైంని నమ్ముకున్నాం. సరే, ఏది వచ్చినా రాకపోయినా మన అదృష్టం లేదనుకుని సరిపెట్టుకునే మనస్తత్వం. కానీ ఇప్పుడు
జిల్లాలో జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ చూస్తుంటే కనుక మొన్న కలిసినప్పుడు మే నెల దాకా సమయం ఉన్నప్పుడు కూడా కాదు వెంటనే కార్యక్రమాల్లో దిగాలని చెప్పడం, విధంగా కూడా ఒక పార్టీని ఇంత భారీ మెజార్టీతో ఓటమి గెలిపించారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 చెప్పారో దీన్ని అమలు చేయలేరు, ఇదిగో ఇన్ని వేల కోట్లు నేను సంవత్సరానికి ఎంత ఇచ్చాను, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలన్నీ అమలు చేయాలంటే ఇన్ని వేల కోట్లు కావాలి, ప్రభుత్వం దగ్గర డబ్బు ఎక్కడ ఉంది, లేదు కాబట్టి ఆయన అమలు చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు మాటని ప్రజలు నమ్మారు, చంద్రబాబు నాయుడు గారు చేయకపోయినా పర్లేదని చెప్పి ఆయన ఓటేశారు. ఈ రోజు కూడా ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా సూపర్ 6 అమలు చేయలేరని చెప్పి. మరి ఇప్పుడు అమలు చేయమని అడుగుతుంది, ఎలా అమలు చేయగలరు? జగన్మోహన్ రెడ్డి గారు దీనికి చెప్పాలి ప్రజలకు. ఇంత బడ్జెట్ అవుతుంది, ఇన్ని వేల కోట్లు కావాలి, చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు హామీలు ఇస్తున్నారు, ఇది అమలు చేయలేరని చెప్పారు కదా. ఇప్పుడు మరి చేయలేరు అని చెప్పిన ఆయన ఇప్పుడు అమలు చేయమని చెప్పి ఎలా అడుగుతున్నారో అసలు నాకైతే అర్థం కావాలి. దాని మీద ఆందోళన చేయమంటాం, దాని మీద ఉద్యమాలు చేయమంటాం. ఇది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. సరే, పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు కార్యకర్తలు సచివాలయాలు కట్టారు, అలాగే ఆర్బీకేలు కట్టారు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన అనేక నిర్మాణ పనుల్లో రోడ్లు ఇటువంటి వాటిల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో తామంతా కూడా అప్పులు చేసి అవన్నీ కూడా ఖర్చు పెట్టి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రావాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి బిల్లులు సరిగ్గా చెల్లించలేకపోయారు. నాతో పాటు ఉన్న కుటుంబ సభ్యులు అయిన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నారు. వాళ్ళందరితోటి సంప్రదించిన తర్వాత వాళ్ళ సూచనల మేరకి మనకి ఎక్కడైతే గౌరవప్రదమైన స్థానం ఉంటుందో, ఎక్కడైతే మనకు గౌరవం లభిస్తుందో అనేది ఆలోచన చేసి వాళ్ళ నిర్ణయం మేరకు భవిష్యత్ రాజకీయాల మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడైతే కనుక చాలామంది ఆ పార్టీ ఈ పార్టీ లేకపోతే ఇది ఊహాగానాలు ఎన్ని వద్దు. గతంలో ఒక పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నాయకులు మొన్న 24 ఎన్నికలకు ముందు కూడా ఒక సంవత్సరం ముందు మరి పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకుని 2024 ఎన్నికల్లో మరి పోరాటం చేయడం జరిగింది. అయితే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే ఏం కోరుకుంటానంటే, నా వరకు నేను చెప్పేది అంటే అందరూ ప్రేమ అభిమానాలు కావాలి, ప్రజలందరూ నన్నే ప్రేమించాలి, ప్రజలందరూ కూడా నన్నే అభిమానించాలి అని ఒక చిన్న స్వార్థం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కనుక ఏదైతే ఈ రకంగా ప్రయాణం ఒక పార్టీలో ప్రయాణం చేయడం వల్ల అనేక మంది ప్రేమాభిమానాలకి దూరం అయిపోతున్నాం, అనేక మందికి శత్రువుగా మారిపోతున్నాం అంటే మెయిన్ ప్రధానమైన కారణం అదే. ఎందుకంటే చాలామంది ఇంచుమించు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల ఆదరాభిమానాలు కావాలంటే కనుక, ఆప్యాయతలు కావాలంటే కనుక ఈ పార్టీలో కొనసాగడం అనేది కరెక్ట్ కాదని, ఈ పార్టీలో మనకి జరుగుతున్న అన్యాయాలు అవన్నీ ఒక పక్కన అయితే ఇంకొక పక్క ఈ కారణం కూడా ఇవాళ పార్టీకి రాజీనామా చేయడానికి కారణమైందని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రజాభిప్రాయాలు, పార్టీ నాయకులు కార్యకర్తలు, నా శ్రేయోభిలాషుల సూచనల మేరకు, అలాగే మీడియా మిత్రుల సూచనల మేరకు కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.